హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. కోడళ్ళందరూ చెడ్డవారు కాదు. అనుభవం ఉన్న అత్తలందరూ మంచివారు కాదు. కొంతమంది తన అత్తగారి వద్ద పడ్డ కష్టాలన్నీ తనకు వచ్చే కోడళ్ళ దగ్గర ఆ కసి తీర్చుకుంటుంది. కొంతమంది అత్తలు తాను పడ్డ కష్టాన్ని తన కోడల మీద చూపకుండా కూతురులా చూసుకునేవారు ఉంటారు. ఈ అత్త ఎలాంటిదో చూడండి. ఒక మహిళ వివాహం తర్వాత తన అత్తమామల అవసరాలు గమనించి, అంటే తన పుట్టింట్లో కూడా తన తల్లిదండ్రులు అదే వయసులో ఉంటారు కాబట్టి వారిని జాగ్రత్తగా ఏ లోటు రాకుండా చూసుకునేది. ఒకరోజు అత్తగారు తన భర్తతో పాలలో నీళ్లు ఎక్కువగా కలిపిస్తుందని చెప్తుంది. ఆ మాటలు విన్న కోడలు ప్రతిరోజు పాల గిన్నెను తన అత్తగారికి చూపిస్తూ గ్లాసులో నేరుగా పాలు పోసి చూపించేది. మరొక రోజు అత్తగారు తన కూతురితో మొబైల్లో సంభాషిస్తూ, మా కోడలు నెయ్యిని దోశలపై అంటనట్లుగా రాస్తుందని, దోశలకు సరిపడా నెయ్యిని వేయడం లేదని చెప్పడం విని కోడలు నెయ్యి డబ్బాను నేరుగా అత్తమామల గదిలో ఉంచి, అత్తగారు మీకు కావలసినంత నెయ్యి వేసుకోండని చెబుతుంది. మరికొన్ని రోజుల తర్వాత అత్తగారు తన కొడుకుతో, బాబు, నువ్వు ఇంటికి ఎన్నో పండ్లు తెస్తున్నావురా, మాకు మాత్రం వాటిల్లో కొన్ని మాత్రమే ఇచ్చి అన్ని పండ్లు తనే తినేస్తుంది అని చెబుతుంది. అది విన్న కోడలు తిరిగి ఏమీ అనకుండా మరునాడు ఫ్రిడ్జ్ను నేరుగా అత్తమామలుండే గదిలోకి పెడుతుంది. ఆ పండ్లన్నీ సులభంగా వారికి అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఇదంతా చూసిన అత్తగారు తన భర్తతో, ఏమండి, అన్నీ బాగున్నా నాకెందుకో అనుమానంగా ఉందండి, మన కోడలు ఏదో తప్పు చేస్తున్నట్లు అనిపిస్తుందండి అని అంటుంది. దానికి భర్త, ఆమె తప్పేమీ చేయడం లేదే, నిజానికి నీ మనసులోనే తప్పుంది. నువ్వు కోడలిగా ఉన్నప్పుడు ఎలా వెధవేషాలు వేశావో, ఎలా మీ అత్త దగ్గర ప్రవర్తించావో అదే నీ కోడలు కూడా చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు. నీ వెధవ బుద్ధి నువ్వును. మొదట ఆ బుద్ధి మార్చుకో, అనుమానం తానుగా తొలగిపోతుంది అని అంటాడు భర్త. మనం ఏదైతే తప్పు చేస్తామో, తప్పుగా ఆలోచిస్తామో, ఎదుటి వారు ఎంత నిజాయితీ పరులైనా వారు కూడా అలాగే చేస్తుంటారేమో అని అనుకోవడం, అనుమానించడం తప్పు. మనం ప్రతి విషయాన్ని అనుమానించడం మాని నమ్మకంతో, ప్రేమతో జీవితాన్ని గడపడం ఎంతో అవసరం, ముఖ్యం కూడా. మీకు ఇలాంటి అత్తగారు ఉన్నారా? నో, ఉండరు. ఎందుకంటే ఈ కాలంలో ఎవ్వరూ అత్తలతో కలిసి కాపురం చేయడం లేదు కదా. అందువల్ల అటువంటి సన్నివేశం మీ ఇళ్లలో జరిగే ఛాన్సే లేదు. ఎంతైనా డిగ్రీలు చేసిన కోడళ్ళు వాళ్ళ తల్లులు డిగ్రీలే కాబట్టి ఇటువంటివి జరగవులే. ఆ కాలంలో అది ఒక అమాయపు కాలం కాబట్టి అలా జరుగుంటుంది. అత్తలకు భయపడే కోడళ్ళ కాలం. ధన్యవాదాలు. రేపొక మంచి విషయంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.